చేత జతపరచబడిన ఈ నూతన దంపతులు ఇస్సాకు రిబకా వలె తమ జీవితం అంతా కూడా నాయన ప్రధానములో దీవించినట్లుగానే సోదరి వేల వేలకు తల్లి ముగుదుగాక. పగవారి గౌరులను మీరిద్దరూ స్వాధీనపరచుకుందు కాక అని నాయన ఇంతకు ముందు ఎలాంటి సందర్భంలో దీవించిన దీవెనలు మీరే ఇవ్వాలండి. ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవాన్ని విజ్ఞాపన చేయొచ్చు. ఈ యొక్క పెళ్లిలో నీకు మహిమ ప్రతి దశలను కూడా మీరే మీ మహిమను చేశారు. మీ ఆత్మ మరణాన్ని జరిగినది తండ్రి ఈ కుటుంబము వాక్యములను జ్ఞానములను అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును కాక. ఆమేన్. కానాను ఊరిలో ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి ప్రచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. కాకినాడ ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు, ఏపీ తెలంగాణకి ఈ వర్తమానాన్ని పరిచయం చేస్తున్నటువంటి గొప్ప దైవజనులు ఇక భార్య భర్తలు ఉద్దేశించి చక్కని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోకి వచ్చున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నాం. ఆయన ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరూ క్లాప్స్ కొడతామండి. అందరూ చెప్పబడుతూ దైవజనులు ఆహ్వానిద్దామండి. అందరూ క్లాప్స్ కొడాలి. మనం కూడా దయచేసి బయట పోతుందండి. ఎందుకంటే ఈ వివాహమునకు అతిగా కాబట్టి వేరే భార్యభర్తలకు ఉద్యోగానికి ఆశీర్వాదం వారి జీవితం వారి వాక్య సందేశం ద్వారా మనం విషయాలు తెలియపరచుకోవడము. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం.
మరలా ఒక్కసారి వాక్యము చదువుదాము. నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పాను, ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయ్యుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపించమని తెలుసుకొందున నేను. దేవుడు తన యొక్క వాక్యమును దీవించును గాక. ప్రియులారా, రెండవ భాగంలో అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తె అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. ప్రియులారా, జాగ్రత్తగా వధూవరులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వివాహమైనటువంటి మనమందరము కూడా ప్రకృతి సంబంధమైనటువంటి జతపరచబడినటువంటి భార్యాభర్తలు పరలోకములో త్వరలో దేవుడే ప్రభువైన యేసు క్రీస్తే పెళ్లి కుమారుడుగా రానయ్యున్నటువంటి ఈ అంత్యకాలంలో మీరే కాదండి, ఇక్కడ మామూలుగా ప్రకృతి సంబంధమైన వివాహమైన మనమందరము కూడా దేవునికి పెళ్లి కుమార్తెలుగా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇటు రమ్ము, వధువు అనగా పెళ్లి గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. ప్రియులారా, ఏమండి, ప్రకృతి సంబంధమైనటువంటి ఈ వివాహము త్వరలో పెళ్లి కుమారుడిగా రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుణ్ణి ఆత్మీయంగా పెళ్లి చేసుకుంటాం. అక్కడ పెళ్లి అయినటువంటి మనమందరము జతపరచబడనయ్యున్నటువంటి మీరు కూడా. చాలా మంది ఇలాంటి వాక్యాలు ఇది వరకు పెళ్లి సందర్భంలో విని ఉంటారు. అయ్యా, ఏక శరీరంలో యుద్ధరని ఎన్నో మరి చాలా వాక్యాలు ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో. కానీ ప్రియులారా, ఇక్కడ మన జీవితంలో అనేకమైనటువంటి విషయములు దేవుడు మనకి ఇస్తాడు. అనేకమైనటువంటి విషయాలలో మనం ఏమి చేయాలి, ఎంచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం ఇస్తాడండి. జీవితం యొక్క మార్గమే ఒక కోరుకునేటటువంటి అవకాశం. ప్రియులారా, ఇష్టమైనటువంటి మార్గము అవలంబించుట మన హక్కు. జీవించుటకు గల కోరిక అది మన యొక్క సొంత ఎంపికండి. చాలా జాగ్రత్తగా అందరూ వినాలి. ఎంచుకునేటటువంటి గొప్ప విషయాన్ని ఈ అంత్యకాల ప్రవక్త విలియం బ్రనిహామ్ గారు వధువుని ఎన్నుకొనటనేటటువంటి ప్రసంగంలో, ఎంచుకొనుట వివాహానికి ముందు ఇక్కడ వధూవరులు ఉన్నారు, మీరేం చేయాలండి, ఎంచుకోవాలని చెప్పారు. ఆల్రెడీ మీరు ఎంచుకునే ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రియులారా, ఎంచుకొనడం దేవుడిచ్చినటువంటి విషయాల్లో ఏమిటి, ఏది ఎంచుకోవాలి మనము? కొన్ని విషయాలు ఇక్కడ 2-3 చెప్తాను. మన జీవితంలో ప్రతి ఒక్కరూ పుట్టిన తర్వాత చదువుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు చదువుకుంటున్నారు. ఏ చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ ఉద్యోగానికి పోవాలి,
ఎంచుకుంటారు కొంతమంది. ప్రియులారా, జీవితంలో మనిషికి ఎన్నో ఎంచుకునే సమయాలు ఉంటాయి. చదువుకోవాలా, చదువుకోకూడదా? చదువుకున్నప్పుడు ఏ ర్యాంకు, ఏ సబ్జెక్టు తీసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలని ఎంచుకుంటారు కొంతమంది. అది మొదటి విషయం. తర్వాత ప్రతి మనిషికి ఎదురయ్యేది మంచి, చెడు. మంచి కావాలా, నీకు చెడు కావాలా? ఏమండి, ఈ జీవితము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. కానీ ఇది తాత్కాలికమైన జీవితము. ఇప్పుడు దేవుడు పెళ్లి చేసుకునే ముందు ఏమి చెప్తున్నాడు? నిత్య గమ్య స్థానము కూడా నువ్వు ఎంచుకోవాలని చెప్పారు. ఏమండి, ఇది తాత్కాలికమైనటువంటి పెళ్లి, అసలైన పెళ్లి లేదండి. వారికే అని అనుకుంటున్నారు కానీ కూర్చున్న వాళ్ళు మనకి కూడా పెళ్లి ఉంది. అదే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. దేవుడి పెళ్లి కొరికే రాబోతున్నటువంటి అంత్యకాలంలో ఉన్నాము. కాబట్టి జీవితంలో ఎంపిక చేసుకోవడం ఎన్నో విషయాలు ఉంటాయి. చదువుకున్న గురించి, చదువుల గురించి చెప్పాను. మంచి కావాలా, చెడు కావాలా ఎంచుకునేటటువంటి ఒక ఎంపిక మనకి ఉంది. ప్రియారా, ఇంతవరకు అలాంటి తరుణము లేక యమనస్తులు తప్పక తొట్టిల్లుదరనుంది. ఈ వివాహానికి ముందు వీరి ఇద్దరు కూడా ఏదైనా తొట్టుపాటులో యమన కాల తొట్టుపాటు తప్పక తొట్టిల్లుదరనుంది. కాబట్టి ఇప్పుడు ఎంపిక చేసుకునేటటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటి వివాహం రాబోతున్నటువంటి ఆత్మీయ వివాహానికి సాదృశ్యం. ప్రియులారా, మిగతా పెళ్లిళ్ళన్నీ కూడా భూలోకంలో ఆ పెళ్లిళ్ళు వేరు. కానీ ఈ పెళ్లి దేన్ని చూపెడుతుంది? త్వరలో దేవుడే పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి పెళ్లి జరగబోయేటటువంటి వారు, ఆల్రెడీ పెళ్లి జరిగిన ఇక్కడ కూర్చున్నటువంటి వారు, మనమందరము కూడా ఎంపిక చేసుకోవాల్సినటువంటి సమయము ఇదేనండి. మన నిత్య గమ్య స్థానమును ఎక్కడ గడుపును ఉద్దేశించాము తీర్మానం చేసుకుని తరుణము కలిగి ఉండు సమయము ఇదే. వీరిద్దరికి, ప్రియులారా, వారిద్దరికే కాదు, కూర్చున్నటువంటి మనకందరికీ కూడా ఇది తరుణము. అనేక మారులు దేవుణ్ణి తిరస్కరించి ఎంతవరకు ఒక ఉన్నా ఇది కడవరిగా మీకు హెచ్చరిక. ప్రియులారా, దేవునితో నీవు ఐక్యమయ్యి ఆయన మాట వినేటటువంటివి పరిస్థితిలో ఉంటే నిత్య గమ్యస్థానము. అస్థిరమైన ఈ లోకములో 70-80 ఏళ్ళు జీవితము కాదు, నిత్య జీవమునకు వెళ్ళేటటువంటి టైంలో ఇప్పుడు మీరిద్దరూ కూడా తీర్మానం చేసుకుని ఎంతవరకు, ఒకవేళ అలాంటి సమయం లేకపోతే ఇదేది ఆఖరు సమయం అని చెప్పాడు మన ప్రవక్త. హల్లెలూయా. ఎంతవరకు విడిగా ఉన్నారు ఇద్దరు, ఇష్టానుసారంగా తిరిగారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఎలాగా వీళ్ళు జతపరచబడుతున్నారు? వివాహము అంటే 4 అక్షరాలు. వి అంటే ఎంతవరకు విడిగా ఉన్నారు వీళ్ళిద్దరు. వి అంటే ఎంతవరకు విడిగా ఉన్నటువంటి ఈ జంట. వా అంటే దేవుని యొక్క వాక్యము చేత, అంటే హత్తుకొనినట్లు చేసి, ము అంటే పెద్దలు
ప్రపంచంలో బైబిల్ మార్చుకోవడం కానీ ఈ వస్తువుల ద్వారా కానీ ముడివేయబడి ప్రధానముగా దేవుని యొక్క వాక్యం చేత ముడివేయబడుతున్నారు. అబ్బా, వివాహం అనే 4 అక్షరాల్లో ఎంత అర్థం ఉందండి. కాబట్టి ప్రియులారా, బయట ఉన్నటువంటి వివాహం కాదు ఇది. ఇది ఏ వివాహము రానున్నటువంటి దేవుడే జతపరచబడినటువంటి వీరే కాదు. ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్న మనమందరము కూడా దేవుని దగ్గర పెళ్లి కుమార్తెగా ఎంత చక్కగా అలంకరణ చేసుకుంది. కానీ అసలైనటువంటి ముసుగు లేకపోతే పెళ్లి కుమార్తె అనబడదు. మనము కూడా ఉల్లాస వస్త్రము, ఇంకా చాలా 7 వస్త్రాలు ఉన్నాయి, 7 స్థుతులు ఉన్నాయి. ఏ విధముగా మనకి దేవుణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే మాట్లా, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్పారు. ప్రియులారా, ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్యమును దాటిపోతే కృపకి న్యాయ తీర్పుకి మధ్య ఒక గీతం ఉంది. ఏంటది? సరిహద్దు గీతం ఒకటి ఉంది. అయ్యా, కుడి వైపుకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, నువ్వు ఎడవైపుకి వెళ్తే నరకానికి వెళ్తావు. మరణకరమైన సరిహద్దు గీతను దాటి తీర్మానము చేసుకునే సమయము ఇదే సమయము. ఎందుకనగా ఒకసారి ఆ గీతను దాటుటకు అడుగిడిన ఎడల, అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని దాటిపోయి నేను నిన్ను తిరస్కరిస్తానని చెప్తే మళ్ళీ వచ్చే అవకాశం నీకు లేదు. ప్రియులారా, చదువుకోవాలా లేదా? రెండోది మంచిగా ఉండాలా చెడుగా ఉండాలా? తర్వాత మూడో ఎంపిక అస్సలైంది ఇదండి. జీవితంలో చదువుకున్నా చదువుకోపోయినా పర్వాలేదు, రెండోది ఖచ్చితంగా మంచిగా ఉండాలి. ఏమండి, నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి సహకారిని నువ్వు ఎంచుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రవక్త గారు ఏం చెప్పారు? ఒక క్రైస్తవుడిగా ఉండాలి. ముందు నీవు నిత్య గమ్య స్థానమునకు నడిపించు సంఘాన్ని కూడా ఎన్నుకోవాలి. భూలోకంలో క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అంత్యకాల వర్తమానము తీసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నటువంటి ఎత్తబడేటటువంటి సంఘాలకు చెందినటువంటి వారండి వీళ్ళిద్దరు. ఎంపిక చాలా బాగా చేసుకున్నారండి ఇద్దరు. అంతేగాని ఒక అంత్యకాల వర్తమానానికి ఇంకొకరేమో డినామినేషన్ లో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి వారు కాదు. ఒక క్రైస్తవునిగా ఉండడు కూడా ఎంపికయే. నిన్ను నిత్య గమ్య స్థానమునకు నడిపించు సంఘమును ఎంచుకొనుట. అది ఎలా వస్తుందండి? నీవు ఏ తీర్మానము చేసుకున్నావో ఆ తీర్మానముపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, చదువుకోవాలా లేదా? పర్వాలేదండి, చదువున్నా లేకపోయినా. రెండోదండి, నువ్వు మంచికి రైట్ సైడ్ దేవుని వాక్యానికి వెళ్తావా, తిరస్కరించి లెఫ్ట్ సైడ్ నరకానికి వెళ్తావా? మూడోది మాత్రం చాలా ముఖ్యమండి. ఎందుకు ముఖ్యం? హెచ్చరించబడుటకు నీకు ఒక సమయం ఉన్నదని నీవు ఎరుగుదమని దేవుడు వీళ్ళకి హెచ్చరికిస్తున్నాడు. ప్రియులారా, అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటి నీ మాటను విననని అంటే ఆవలి వైపున నీవు ముందుగానే దేవుని ముద్ర కావాలా, లేకపోతే మురగపు ముద్ర నీకు కావాలా? ఏ గుర్తు కావాలి నీకు అనేది దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు అయ్యా, దేవుని సత్యము చాలా మంది వింటారు, దేవుని యొక్క సూచక్రియలు రుజువు ద్వారా చూస్తారు, కానీ
ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. ఏంటండి కారణం? అది ఎందుకు చేత అలా చేస్తారు? ఏమండి, దేవుడు సువార్తను వినుటకు తెరవబడిన చెవిచ్చాడు దేవుడు. ఈ చెవులు కాదు, సువార్తకై చెవులు సువార్తకై మూయబడ్డాయి కొంతమందికి. ప్రియుల దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను తీసుకుంటే జీవమనిచ్చుటకును అది సమృద్ధిగా నిచ్చుటకును అని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. మరెప్పుడు కూడా వారు ప్రియులారా ఇదే ఆఖరి సమయం నీకు తీర్మానం చేసుకోవడానికి. ఎందుకంటే నీ దశ మారుతుంది. ఇక్కడి నుంచి వివాహ వ్యవస్థలోకి వస్తున్నావు కాబట్టి దేవుడు మీ ఇద్దరు హృదయములతో మాట్లాడినప్పుడు అప్పుడే దాని ప్రకారము ప్రవర్తించవలనని మీకు దేవుని యొక్క సలహా అయి ఉన్నది. ప్రియులారా, ఎంతవరకు మూడు ముఖ్యమైన విషయాలు ఎంచుకోవడం గురించి చెప్పాను. ఏంటది? ఉదాహరణగా చాలా ఉన్నాయి జీవితంలో. అందరూ చేసి చదువుకుంటారు కాబట్టి చదువుకోవడం మొట్టమొదట. రెండోది మంచి చెడ్డ. మూడోది బ్రతికినంత కాలం భార్య తోడుగా ఉంటుంది కాబట్టి ప్రియులారా, నీ సహచరుని దేవుడు నీకు ఇచ్చిన తోడు ఎంచుకొనుట అనేటటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, సూర్యుడు ఉన్నాడు, సృష్టి ఉంది. ఏమండి, మనం స్వాభావికంగా ప్రతిరోజు కూడా సూర్యుడిని, సృష్టిని, చంద్ర నక్షత్రాలను చూస్తున్నాం. ఇది దేనికి గుర్తండి? రాబోతున్నటువంటి ఆత్మీయ విషయాలకు గుర్తు. ప్రవక్త గారు ఏమన్నారంటే, బైబిలే నా యొక్క సృష్టి, నా యొక్క బైబిల్ అని చెప్పాడు. ఏమండి, బైబిల్ చదవడానికి ముందు పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నదని బైబిల్లో ఉంది. పగలేంటండి? ఉదయం 6 గంటలకు నువ్వు లేచి ఫేస్ వాష్ చేసేటప్పుడు సూర్యోదయం అక్కడ ఉంటుంది. ప్రియులారా, మధ్యాహ్నం పైకి వెళ్తాడు, సాయంకాలం అస్తమిస్తాడు. మరలా పగటి నేరుటకు చంద్రుడు, రాత్రి నేరుటకు చంద్రుడు వస్తాడు. ఇది దేనికి గుర్తండి? సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి, చంద్రుడు సంఘానికి. అక్కడ భార్యాభర్తలకి పోలికగా చెప్పి, ఏమండి, స్వాభావికమైనటువంటి ఈ వివాహం త్వరలో దేవుడే పెళ్లి కొడుకుగా మధ్యాకాశంలోకి వస్తున్నానని చెప్పి దానికి మాదిరిగా చెప్పారండి. ఇక్కడ ప్రకృతిలో ప్రతి చోట ఏమండి వెళ్ళేటప్పుడు అందమైన పుష్పములు, పక్షులు, సముద్రం, కొండలు, గుట్టలు, ఈ ప్రకృతిని చూసేటప్పుడు ఇంచుమించుగా బైబిల్ చదివినట్టే. అదే నీతో దేవుని వాక్యాన్ని మాట్లాడుతుంది. సుందరమైన పుష్పాల్లో ఉన్నాను, పక్షులు కిలకిల శబ్దాలు, తెల్లవారుజామున చేస్తున్నటువంటి పక్షులు అడుగుతున్నాయి అనుకుంటావు. దేవునికి స్తుతి గానములు చేస్తున్నాయి. ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ మధురమైన పాటలు పాడుతుంటే, ఇప్పుడే వచ్చారు మీరు చాలా మంది, ఇప్పుడైనా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఇక్కడ చూడండి, ప్రకృతికి సంబంధమైనటువంటి ఇలాంటి పెళ్లి ఆత్మీయమైనటువంటి పెళ్లికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వధువు వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనమందరము పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలనే దాన్ని చూపెడుతుంది ఇప్పుడు. కాబట్టి ఒక పెళ్లి కుమారుడు భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉందండి. అయ్యా, నేను ఎక్కువ చెప్పను, మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు, త్వరలో ముగిస్తాను. ఒక మనిషి అనగా పెళ్లి కుమారుడు మగవాడు కాబట్టి అతి ప్రధానమైనటువంటి తీర్మానం ఉందండి. భార్య ఎంచుకోవడమేమో
నీవు గుణవతి అయిన భార్యను ఎంచుకో. పెళ్లి కుమార్తెని వధువులు ఎన్నుకునే ప్రసంగంలో వాళ్ళు బాగున్నాయని, లేకపోతే ఇంకా లోకంలో అపేక్షలు ఉన్నాయని, లేకపోతే చదువు ఉందని, ఉద్యోగం ఉందని, నువ్వు అలాంటి అందాల రాణి అని అలా ఎంచుకోకు. గుణవతి అయిన భార్యని ఎంచుకోమని చెప్పి ఫైనల్ గా అక్కడ ఒకటి చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య ఒకటి ఉందండి, ముఖ్యమైన విషయం కూడా చెప్పారు ప్రవక్త గారు. మరణము వరకు మనము విడిపోము అనేది ఒక ప్రమాణం. ఇప్పుడు తర్వాత దాన్ని వివరించి వివాహ రిజిస్ట్రార్ గారు చెప్తారు, వ్యాధి ఎందను బాధ ఎందను ఆయన సెక్షన్ వేరది. కానీ ఇక్కడ వాక్య ప్రకారంగా చూస్తే వీళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి భార్యని ఎంపిక చేసుకున్నట్టు 3వదని చెప్పాం. ఇప్పుడు 4వ దానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి తీర్మానం చేయాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే తీర్మానం ఏంటి? మరణము వరకు మనము విడిపోము, వేరుగా ఉండము. దేవుడు జతపరిచిన వాణిని ఎవ్వరు విడదీయకూడదు. అది ఏ ప్రమాణము. కాబట్టి ప్రియులారా, చివరికి ముగిస్తున్నాను చూడండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ వారికి టైం ఇవ్వాలి. ఇప్పుడు వివాహ సమయంలో వీరేమి చేయబోతున్నారో సరిగా ఆలోచించవలెను. చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నారని ఎరిగి ఇద్దరు కూడా ఏం చేయాలండి? బహు జాగ్రత్తగా ఎంచుకొనవలెను. మామూలు జాగ్రత్త కాదండి. హెబ్రీ పత్రికలో విశేషమైన జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ప్రవక్త గారు మన కాలం ప్రవక్త ఉన్నాడు, వధువుని ఎన్నుకున్నట్లు మరణము వరకు విడిపోమన్నది ఒక ప్రమాణము. చేసేది సరిగా ఆలోచించుకోవాలి. భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనిచున్నావు కాబట్టి ఎరిగి ఎలాగా బహు జాగ్రత్తగా ఎంచుకొనవలెను. ఎంచుకొనినప్పుడు, ఎంపికని అంగీకరించినప్పుడు చేయుదానిలో నిజమైన జాగ్రత్తను కలిగి ఉండవలను. అది ఎలాగో కూడా చెప్పారు ఇక్కడ ప్రవక్త గారు. ముందుగా ఆలోచించి ప్రార్థించవలెను. ఫైనల్ అండి, చివరికి వచ్చేసాను. పెట్టండి 2-3 నిమిషాలు. అయ్యా ఆఖరుడు ప్రవక్త గారు ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ముందుగా ఇద్దరు ఆలోచించుకొని ఈ ఉడంబడిని చేసుకుంటున్నారు కాబట్టి ప్రార్థించవలెను అని చెప్పారు. ఫస్ట్ అండి, ఈ విషయం నిమిత్తము ప్రార్థించినప్పుడు అందమైన కన్నులు, ఎత్తైన భుజాలు, లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, అయ్యా ఎలా ప్రార్థన చేయాలని చెప్పారు కదా ప్రవక్త గారు. ఎలా చేయాలో కూడా ఇక్కడ చెప్పారండి. దేవా ఇది నీ ఏర్పాటేనా అని ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలని చెప్పారు. వధువుని ఎన్నుకొనడనే ప్రసంగం నుంచి విలియం బ్రన్హామ్ గారు అంచగాల ప్రవక్త చెప్పిన దాంట్లో వచ్చే నేను చెప్తున్నాను ఇవన్నీ. ఏమండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని ఇంకా చాలా ప్రసంగాలు ఉన్నాయి. వివాహం గురించి చెప్పాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, మళ్ళా 2వ దశ కూడా ఉంది, రిజిస్ట్రేషన్. కాబట్టి ఎవరు ప్రార్థన చేయాలి? వీళ్ళిద్దరును, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగు. మొట్టమొదటేమో ఆలోచించుకోవాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు చేయమని ఇక్కడ చెప్పారు. దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడగమన్నారు వీరిద్దరిని. తర్వాత మళ్ళీ ప్రార్థన ఎలా చేయమన్నారు? ప్రార్థన చేయాలని చెప్పి వినయముతో ప్రార్థించవలెను. అయ్యా ప్రార్థన చేసేస్తాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో 1/4 కేజీ మిరపకాయలు, లేకపోతే ఇంకోటి ఏదో 1/2 కేజీ బెండకాయలు అన్నట్టుగా అలా చేయకూడదు. సమీపించడంలో భయభక్తులతో దేవుడిని సమీపించాలని, భయభక్తులతో ఇద్దరు కూడా సమీపించాలని దేవుని వాక్యంలో ఉంది. దాన్ని ఇక్కడ వినయముతో ప్రార్థించాలని చెప్పి, గనుక నీవు
సంపూర్ణముగా ప్రార్థించి తెలుసుకొని వరకు దానిని నీవు చేయకూడదు అని చెప్పారు ప్రవక్త గారు. ప్రియులారా, అదే రీతిగా ఎంచుకునే సంఘానికి ఎంపిక ఎంచుకొనుట అని చెప్తూ చదువు విషయంలో చెప్పాను, మంచి చెడు ఏది ఎంచుకోవాలో చెప్పాం. మూడో దాంట్లో తన యొక్క తోడుగా దేవుడిచ్చినటువంటి సహచరుని ఎలా ఎంచుకోవాలో చెప్పాం. తర్వాత ఇద్దరు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో చెప్పాం, వినయముగా ప్రార్థించాలని చెప్పాం. ఏమండి, అసలైంది ఇంకోటి ఉందండి. వీళ్ళిద్దరూ కూడా సహవాసం చేయడానికి ఇప్పటి వరకు ఏ విధంగా ఎంచుకున్నారో అదే రీతిగా అంత్యకాల వర్తమాన సంఘముని ఎంచుకుని, హల్లెలూయా. ఏమండి, దేవునికి ఒకటే సంఘం ఉంది. నువ్వే పేరు పెట్టుకో, మిమ్మల్ని ఏమి ఎవరు విమర్శించరు. బైబిల్లో దేవుడు ఒక్కడే, వాక్యం ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే, సంఘము ఒక్కటే. ఆ సంఘము సజీవమైన సంఘం. కాబట్టి ప్రవక్త వర్తమానం చేర్చుకున్నటువంటి ఈ నూతన వధువరులు ప్రియులారా, అదే రీతిగా ఎలాంటి సంఘం ఎంచుకున్నారు? అంత్యకాల వర్తమాన సంఘం భోగాపురం నుంచి వచ్చింది. కానీ ఇప్పటి నుంచి భోగాపురం కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ ప్లేట్ మారుతుంది, ఇంటి పేరు మారిపోతుంది. ప్రియులారా, దశ చూసారా, ఇది వరకు ఉన్నటువంటి ఈ జీవితమే మారిపోయింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎంచుకున్న సంఘానికి కూడా ఇది అన్వయిస్తుందని, ఇప్పుడు ఏ సహవాసంలో ఉన్నావో ఆ సంఘం గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రియులారా, అది భోగాపురం నుంచి వచ్చినటువంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఒకటే కాబట్టి గొడవ అయింది. ఒకటి అటు ఒకటి అయింది అనుకోండి, చాలా కొన్ని కష్టాలు ఉంటాయి. కానీ ఇద్దరు కూడా అంత్యకాల వర్తమానం నుంచి వచ్చినవారు కాబట్టి ఏ సహవాసంలో ఉన్నావో ఆ సంఘం గురించి నువ్వు ప్రార్థించాలని ఇక్కడ చెప్పి, సంఘము యొక్క ఎంపికలో కూడా ఇక్కడ మనకు చెప్పారు. ఏమండి, మనం వెళ్ళేటటువంటి క్రైస్తవుడు ఆ సంఘము సరైనది, మూల సిద్ధాంతము కలిగినదియు, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘముగా ఉండినే ఎడలా అలాంటి సంఘములో నా కుటుంబాలు పెడతానన్నాడండి విలియం బ్రన్హామ్ గారు. అబ్బా, ఎంత చక్కని వాక్యం చెప్పారండి. ఏమండి, ఫైనల్ వచ్చేసరి వినండి. ఇప్పుడు సంఘాన్ని ఎంచుకోవడంలో సరైనదని చెప్పారు. రెండోది మూల సిద్ధాంతం అంటే పలకబడిన వాక్యమే అసలైన విత్తనం. ఏమండి, మామూలు పలికిన మాట కాదు. దేవుడు అంత్యకాలంలో ప్రకటన 17 ప్రకారము 7వ దూత పలుకు దినములలో అతడు కూర ఊదబోచుండగా, ప్రియులారా, దేవుడు ప్రకటన 17 ప్రకారము ప్రవక్తను పంపించాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసి సకాలంలో ఇది ముగించబడ్డానికి సరైనది మూల సిద్ధాంత ప్రకారంగా ఉన్నదంటే ఏంటి? దేవుడి కాలంలో పంపించిన ప్రవక్త పలకబడిన వాక్యానికి సరిపోయేటటువంటి సహవాసం, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘం ఎక్కడ ఉంటే ఆ సంఘానికి నా కుటుంబాన్ని పంపుతారన్నాడు ప్రవక్త గారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వివాహాన్ని నన్ను ఆహ్వానించిన వారు, ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నవారు, ఇక్కడ సేవకులు, అలాగే నిజంగా నాకు టైం లేదు కానీ ఆర్కెస్ట్రా వారిని దేవుడిగా దీవించాలని, చాలా చక్కని సుమధుర సంగీతం అందించినటువంటి మిమ్మల్ని, మే గాడ్ బ్లెస్ యు. మిమ్మల్నే కాదు, దేవుడు మనకందరికి తోడుగా ఉండను గాక. ఆమె సహోదరుడికి మణి అనేది ఈమెకు వివాహం జరగకూడదని హేతువంతమైన కారణం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు తెలియపరచోను, లేకపోతే ఇక మీదట ఎన్నడూ కూడా హేతువు కానీ ఏ కారణం తీసే అధికారము మీకు ఎవరికి కూడా ఇక మీదట లేదు. దయచేసి మీ దగ్గర ఏమైనా కారణము కానీ హేతువంతమైనటువంటి ఏ కారణమున్నా
మీరు ఒకసారి మీ కుడి చేతులు వేచేసి తెలియపరచాలని కోరుచున్నాను. అయితే మీరెవరో కూడా మీ కుడి చేతులు రేచేయలేదు కాబట్టి ఈ వివాహం చేయడానికి మేమందరం కూడా సమ్మతిస్తున్నాము, మాకు ఎటువంటి అడ్డు లేదన్న దానికి రుజువుగా ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేతులను తెలియపరుస్తున్నాను. ఈ వివాహం చేయడానికి మాకు హేతుబద్ధమైన ఏ కారణం లేదు, మీరు సంతోషం చేసుకోవచ్చు అని మీ అందరూ కూడా తెలియపరచడానికి మీ యొక్క కుడి చేతులు ఎత్తి మాకు తెలియపరచాలని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని అందరినీ కూడా ఏ విధమైన ప్రేరేపణ చేత కానీ ఏ విధమైన ఉద్దేశంతో కానీ ఈ రాజేశ్వర సోదరుని మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? గాడ్ బ్లెస్ యు అమ్మా. రెండు, రాజేష్ మీతో నేను మాట్లాడుతున్నాను. God bless you. God bless you అండి. తర్వాత పెళ్లి కుమార్ తరపున తల్లిదండ్రులు, పెళ్లి కుమార్ తరపున మేనమామ మేనత్త యొక్క స్టేజ్ మీద రావడం కోరుచున్నానండి. పెళ్లి కుమార్ యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క మేనమామ మేనత్తలు కూడా దయచేసి స్టేజ్ మీద రావడం కోరుచున్నాను. రెండవ స్టేజ్ మీదకి రండి. భార్య చూడాలి, స్ట్రైట్ గా చూసి మాట్లాడాలి. నీవు మణిగారు మణిగారు స్ట్రైట్ గా నీ భర్త వైపు చూడు. ఏం చేస్తుందంటే కనుక ఈ రోజు ప్రమాణం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రమాణం. స్ట్రైట్ గా చూసి
ఈ యొక్క ప్రమాణం మాత్రం జాగ్రత్తగా పరిశీలించు. ఎందుకంటే ఏ రోజైనా సరే ఆ ప్రమాణం మీరినప్పుడు అతను ఇలా పట్టుకొని అడగచ్చు. రైట్, గుర్తుంది కదా? ఓకే, రైట్ గా నేను. సో కాబట్టి ఈ రోజు నుంచి కూడా అందరు ఇక్కడే ఉన్నారని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొదటిగా మీ ప్రమాణము, రాజేష్ అని నేను, హనీ అని నేను వివాహము చేసు దీవించి వారిద్దరిని ఏకము చేయుచున్నారు. మరి ఇరువురు చేతుల సమక్షంలో వారి తల్లిదండ్రులు, పెళ్లి కుమార్ యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు సమక్షంలో వారి చేతి మీరు చేతులు కలుపు ముందుగా దైవజనులు ప్రార్థన చేసి వారిద్దరిని దీవించి వారిని ఏకం చేయించుండగా అందరూ కూడా చెప్పడం ఈ వధువులను సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పింది తండ్రి. నీ నామము పేరుట ఏమి చేసినా మాట చేత గాని క్రియ చేత గాని ప్రభువు అయిన యేసు క్రీస్తు ఎంతైన నామము దేవా, ఎంత మాధుర్యము, ప్రశస్తమైన నీ నామం పేరుట ప్రభువు అయిన యేసు